దేవుడే చూసుకుంటాడు అని ఇస్సాకుతో అబ్రహాము చెప్తాడు. ప్రియమైన దేవుని ఉన్నాడు ఇద్దరు చెప్తాడు. వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటుకు వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠం కట్టిని చక్కగా పేల్చి తన కుమారుని ఇస్సాకుని బంధించి ఆ పీఠం మీద కట్టిన మీద ఉంచును. అంటే దేవుడు అనగానే అబ్రహాము ఏమి చేశాడంటే దేవుని మాటని మరి అధిగమించలేదు. దేవుని మాటని అధిగమించకుండా ఏమి చేశాడంటే దేవుని మాటను గౌరవించి అబ్రహాము మరి తన కుమారుని బలిగా అర్పించడానికి సిద్ధమవుతాడు. అంటే అబ్రహాముకున్న మనస్సు ఏంటంటే యెహోవా ఇచ్చాడు, యెహోవే తీసుకెళ్ళిపోయాడు మనస్సు. అబ్రహాముకి ఉన్న విశ్వాసం ఏంటంటే ఈ కుమారుని ఒకవేళ బలిగా అర్పించినా సరే నాకు మళ్ళీ దేవుని కుమార్తెను ఇవ్వగలడు. దేవుడు గొప్పవాడని అబ్రహాము నమ్మకం. దేవుని అబ్రహాము తన కుమారుని బంధించి వద్దకు